హాయ్ అండి. నమస్తే. ఎలా ఉన్నారు? ఇదేంటో మీకు తెలుసా? ప్రెజెంట్ ట్రెండింగ్‌లో ఉందండి. ఒక ఇంట్రెస్టింగ్ డిష్ అయితే మీకు చేసి చూపిస్తున్నాను. మనం యూట్యూబ్, ఇన్‌స్టా, ఫేస్‌బుక్ ఏది ఓపెన్ చేసినా ఒక 3 వీడియోస్ తర్వాత కంపల్సరీగా ఈ వీడియో వస్తుందనమాట. అంత వైరల్ అయింది. మీకు అర్థమైపోయే ఉంటుంది. బాయిల్డ్ ఎగ్ ఆమ్లెట్. సో, ఇదైతే చాలా సింపుల్‌గా చేసుకోవచ్చనమాట. చాలా టేస్టీగా కూడా ఉంటుంది. సో, మీరు కూడా ట్రై చేయాలనుకుంటే ఎలా చేయాలనేది చూపిస్తున్నాను. ఒక ఎగ్ అయితే ఉడకబెట్టేసుకున్నాను. ఒక 3 ఎగ్స్ తీసేసుకొని ఇలా బీట్ చేసుకున్నాను ఒక గిన్నెలో. సో, మన దగ్గర ఫోర్క్ స్పూన్ గానీ, బీటర్ గానీ ఉన్నట్లయితే ఇలా చేసేసుకొని ఇందులో సాల్ట్, కారం, పెప్పర్ ఎలాంటిది వేయాల్సిన అవసరం లేదు. సో, మీ దగ్గర బాండీలు గానీ, పోపు వేసేది చిన్న బాండీలు గానీ ఉన్నట్లయితే పెట్టేసుకోండి. ఆయిల్ వేసేసి మనం బీట్ చేసుకున్న ఎగ్ కొద్దిగా వేసేసుకొని బాయిల్డ్ ఎగ్ అయితే పెట్టేసుకున్నాను మిడిల్‌లో. కొన్ని ఉల్లిపాయ ముక్కలు, కారం, సాల్ట్ ఈ విధంగా వేసేసుకొని కొంచెం బాయిల్ అయిన తర్వాత దీనిపై మళ్ళీ బీట్ చేసేసుకున్న ఎగ్ ఉంటుంది కదా, మొత్తం వేసేసుకోవడమే. మళ్ళీ సేమ్ ప్రాసెస్ అండి. సో, ఇందులో ఎలాంటి పెప్పర్ వేయలేదు, మసాలాలు కూడా వేయలేదు, కొత్తిమీర కొద్దిగా వేశాను. ఈ విధంగా మనం టర్న్ చేసుకోవాలి. ఇదైతే చాలా టఫ్ టాస్క్ అండి. చూసారు కదా, గుమగుమలాడే ఎగ్ బాయిల్డ్ ఆమ్లెట్. మీకు నచ్చితే లైక్ చేయండి.